హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఈ మధ్య కొద్దిగా వీడియోలు చేయలేదండి. కొద్దిగా నా పర్సనల్స్ రీజన్స్ వల్లే నేను చేయలేదు. కొద్దిగా హెల్త్ కూడా కోఆపరేట్ చేయలేదు. చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావాలనిపించింది. ఎప్పుడన్నా అమావాస్యకి పౌర్ణమికి ఒక వీడియో చేస్తారేంటమ్మా అని అనొద్దు. మీరు నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా నా ఛానల్ గ్రో అవ్వడానికి అందరూ హెల్ప్ చేయండి. ఇంక నుంచి నేను రెగ్యులర్గా ఏదో ఒక పిచ్చి వీడియోలు పెడుతూనే ఉంటానండి. సో ఈరోజైతే నేను ఒక జావ చేశాను. ఆ జావ ఎలా చేశాను అనేది మీకు పెట్టాను. మోస్ట్లీ నేను హెల్తీ డైట్ తింటానండి. మీకు అందరికి తెలుసు అది జావలు అవి ఇవి ఎక్కడ హెల్తీగా ఉంటుందో అక్కడికి వెళ్తూ ఉంటాను నేను. ఎందుకంటే హెల్త్ కోసం అంతే, ఇంకేం లేదండి. సో ఈరోజు నేను ఆ జావాని చూడండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మా ఇంట్లో కూర అండి ఇది. చూడండి, రకరకాల కూరలు అంటే 4-5 రకాల కూరలు కొద్దిగా క్వాంటిటీ తీసుకొని ఇలా నీళ్ళల్లో వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఇలా ఉడకబెట్టేసుకున్నానండి. ఏ కూరలైనా మోస్ట్లీ ఉడకబెట్టేస్తాను. తర్వాత వాటిని వడగట్టాను కదండి, ఆ వడగట్టిన నీళ్ళవి దాంట్లో మిల్లెట్ పౌడర్ అండి. ఈ మిల్లెట్ పౌడర్ని నేనే తయారు చేసుకుంటాను. ఒక 14 రకాల ధాన్యాలు వేస్తానండి దీంట్లో. ఏది వేసినా పోతాయండి, అన్నీ మంచివే. సో అవన్నీ వేసి వేపుకొని పొడి చేసి పెట్టుకుంటాను. ఇదిగోండి, ఆ పొడిని ఈ కూరగాయలు ఉడకపెట్టిన నీళ్ళల్లో ఒక 2 స్పూన్లు వేసానండి. దాంట్లో కొద్దిగా జీరా పౌడర్ వేసాను. కొద్దిగా అండి, ఎంత ఒక్క పావు స్పూన్ కంటే కూడా తక్కువ, చాలు అంతే వేసాను. తర్వాత కొద్దిగా వాము వేయించి పెట్టుకున్న పౌడరు. ఈ 2 డైజెషన్కి మంచిదండి, మనకి వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడతాయి అన్నమాట. అందుకని ఆ 2 వేసేసి తగినంత ఒక చిటికెడు సాల్ట్ తక్కువ వేసాను. ఎందుకంటే వెజిటబుల్స్ ఉడకబెట్టేటప్పుడు ఆల్రెడీ దాంట్లో సాల్ట్ వేసి ఉంటాం కాబట్టి. చూడండి, ఇది ఇలా కలబెట్టేసి నీళ్లు మనకు కావాల్సిన ఒక స్పూన్కి 1 గ్లాస్ నీళ్లు పోయొచ్చండి ఈ పిండికి. సో పెట్టి ఇదిగోండి స్విమ్లో పెట్టేసేయమంటే అదే ఉడికిపోతుందండి, శుభ్రంగా ఉడికిపోతుంది మనకు. చూడండి, ఉడికిన తర్వాత చూడండి ఎలా వచ్చిందో, చిక్కబడిపోతుంది, బాగా చిక్కబడిపోతుంది. ఈ జావ చాలా మంచిదండి, అన్ని ధాన్యాలు ఉంటాయి దీంట్లో. దీన్ని ఒక 2 గ్లాసులు మీరు తాగారంటే మీరు లంచ్కైనా ఉపయోగించుకోవచ్చు, డిన్నర్కైనా ఉపయోగించు, బ్రేక్ఫాస్ట్కైనా ఉపయోగించుకోవచ్చు. ఒక 2 గ్లాసులు తాగితే ఒక పూట డైట్ మీరు కంప్లీట్ చేసినట్టు. ఇదిగోండి, ఇట్లా ఈ కప్పుతో 2 కప్పులు నేను తాగా ఈరోజు.